అందరికీ హాయ్ అండి. ఫస్ట్ అయితే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత అయితే నిజమండి. మేము మొన్న తిరుపతికి వేరే పని మీద అయితే వెళ్ళాము. అంటే తిరుపతి దగ్గర వేరే పల్లెకైతే ఒక పని మీద అయితే వెళ్ళామండి. వెళ్ళి అప్పటికే లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరుతుంటే సగం దూరం అయితే అంటే తిరుపతి కూడా దాటుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక అన్న అయితే చెప్పాడనమాట, మా అన్ననే. ఆ అన్న ఇస్కాన్ టెంపుల్ అయితే బాగుంటుంది, తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర ఉంటుంది, బాగుంటుంది, చూడాలని ప్లేస్ అన్నమాట అది అని చెప్పాడు. ఇంకా సరేలే అని చెప్పి అందరం మాట్లాడుకొని వెళ్ళి సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యి గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. గుడి అయితే నిజంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఆ అన్న చెప్పకుండా అంటే నేను ఎప్పుడో యూట్యూబ్లో అలా చూసేదాన్ని, ఇదా డైరెక్ట్గా అయితే చూడలేదు. ఇస్కాన్ టెంపుల్ అంటే కనుక చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఆ అన్న వేరే స్వామి తెలుసు, మాట్లాడేది ఉంది అని చెప్పి లోపలికైతే తొడుక్కుపోయాడు ఆ అన్న. అప్పుడు లోపలికైతే వెళ్తున్నాం అనమాట. మేము దర్శనానికి కాకుండా ఇటుపక్క సైడ్ కదా, సైడ్ నుంచి అయితే మేము వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడడం అయితే. అక్కడ ఇంకా కృష్ణయ్య పెయింటింగ్స్, బొమ్మలు అవన్నీ వేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీ లాగా పెట్టారు. ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగానే చాలా బాగా అనిపించింది నాకు. చుట్టూ చెట్లు అవి ఉన్నాయి. ఇంకా గుడి చుట్టూ అయితే కృష్ణుడు అవతారాలు ఉన్నాయి కదండి, అవన్నీ చెక్కి పెట్టారు. నిజంగానే చాలా బాగుంది, చాలా నిశ్శబ్దంగా ఉందండి. అంటే అల్లరి అలా ఏం లేదు, పెద్ద నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది చూసేకి ప్లేస్ అంతా కూడాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనసుకి కొంచెం నిశ్శబ్దంగా హాయిగా అనిపించింది అనమాట. ఏదో భారం దిగిపోయినట్టుగా అట్లా అనిపించింది అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే కూడాను. చూసారా ఈ పెయింటింగ్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. కృష్ణయ్య చూసారా ముఖం మొత్తమే బాగా కాంతిగా కనపడుతుంది అనమాట. అంటే బాగా వెలుగు వచ్చినట్టు కనపడుతుంది ఆ పెయింటింగ్కి. అలా చాలా పెయింటింగ్సే ఉన్నాయి లోపల. ఇంకా చాలా నీట్గా కూడా ఉందండి ప్లేస్ మొత్తం కూడాను, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా భోజనం చేస్తారు కదండి, అక్కడ ఉండేవాళ్ళు అక్కడ భోజనం చేసేదన్నమాట. ఆ ప్లేస్ మొత్తం కూడాను అక్కడికైతే తీసుకెళ్తున్నారు. అంటే వంటశాల అంటారు కదా, అక్కడికైతే తీసుకెళ్తున్నారు చూడమని చెప్పి. అందరూ కూడాను అక్కడే కూర్చొని భోజనం చేస్తారంట. చాలా నీట్గా ఉందండి, ఎక్కడే కానీ అంత చిన్న చెత్త అనేది లేకుండా చాలా నీట్గా చాలా బాగుంది. నేను ఇంతకు ముందు చూడలేదు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఎవరైనా దగ్గరగా ఉండేవాళ్ళు, డైలీ వెళ్ళి చూస్తూ ఉండే వాళ్ళకైతే అంత అనిపించి ఉండదు నాకు తెలిసి నిజంగానే. కానీ నిజంగానే చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. చూడండి చాలా నీట్గా, ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే నిజంగానే దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చూడండి ధ్వజస్తంభం అయ్యి కింద నుంచి చూసినప్పుడు అంత బాగా కనపడి ఉండకపోవచ్చు, కానీ ఇలా పైకి వచ్చి చూసిన తర్వాత చాలా బాగా కనపడుతుంది. నిజంగా చూడాల్సిన ప్లేస్ అని చెప్పచ్చు ఇదైతే కూడాను. నాకైతే నచ్చిందబ్బా, చాలా బాగా నచ్చింది. మేము కూడాను అప్పటికప్పుడు అనుకొని అయితే వచ్చాము, అంటే ప్లానింగ్ ఏం లేదు. అప్పటికి మేము వచ్చినప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి అందరూ భోజనం చేస్తారు కదా, ఆ భోజనశాల అంట. చాలా బాగుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉండి భోజనం చేసుకొని వెళ్తారంట. ఇక్కడ భోజనం లేదు అనే మాట లేకుండా అందరికీ భోజన వసతి అయితే ఇక్కడ పెడతారంట. ఇప్పుడు మనమైతే అక్కడి నుంచి వచ్చి దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ భవన్ వచ్చేసి పైన అనమాట, పైకి ఎక్కి పోవాలి. నిజంగానే చాలా లోపలికైతే వెళ్తూ ఉంటే ఎంత నిశ్శబ్దంగా ఉందంటే అంత నిశ్శబ్దంగా, అంత ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్ళంగానే అక్కడ వీడియోస్, కెమెరాలు అనేది అస్సలు లేదండి. ఏమున్నా ఇక్కడ బయట నుంచి తీసుకోవాల్సిందే, లోపలికైతే వెళ్ళనివ్వలేదు కెమెరా తీసుకొని. అది చూడంగానే వాళ్ళు వద్దమ్మా ఆపేసేయండి, కెమెరాలు నాట్ అలౌడ్ అండి అని చెప్పారు. చూసారా పెయింటింగ్స్ ఉన్నాయండి, నిజంగానే ఎంత బాగా ఉన్నాయంటే పెయింటింగ్స్ అంత బాగున్నాయి. ఇంకా దర్శనం చేసుకొని కిందికి రాగానే ఇలా చూసారా మొత్తం అన్నీ బొమ్మలు పెట్టేశారు. శ్రీకృష్ణుడి పటాలు ఇంకా బొమ్మలు అన్నీ చాలా చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ భలే బాగా నచ్చినాయి అండి. అక్కడ చూడంగానే దర్శనం చేసుకొని కిందికి వస్తాం కదా, అలా కిందికి రాగానే ప్రసాదాలు ఇంకా కృష్ణయ్య బొమ్మలు అన్నీ చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా కొత్తగా అనిపించింది నాకు. ఎందుకో మనం ఏదైనా బజారుకి అట్లా వెళ్తాం కదా, అలా లేవన్నమాట. జాతరలకు అలా వెళ్ళినప్పుడు అక్కడే పెట్టి చాలా నీట్గా చాలా బాగుంది. ఏదో ఒకటి తీసుకోవాలి అని అనుకున్నాను నేను, కానీ ఏం తీసుకోలేకపోయాను.
ఎందుకు తీసుకోలేకపోయాను అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు, అందుకని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. వేరే వాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు, కానీ నాకెందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, అందుకే తీసుకోలేదు నేను. కానీ తర్వాత అయితే చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఏదో ఒకటి తీసుకొని ఉంటే నేను వెళ్ళి వచ్చినట్టు గుర్తు అనేది ఉండేది. ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు అట్లా తెచ్చుకున్నామంటే కన్నా నిజంగానే మనకు బాగా గుర్తుంటుందండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ మొత్తము బుక్స్ అనమాట. ఈ బుక్స్ గురించి కూడాను అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ బుక్ ఎలా అనేది, భగవద్గీత గురించి కానీ రామాయణం గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఇది అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు అనమాట మనకి. దేంట్లో మనకి వివరణ అనేది బాగుంటుంది మనం అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే కనుక ఆ బుక్లో వివరణ మొత్తం మనకి బాగా చెప్తున్నారనమాట వాళ్ళు. ఈ పేజీలో ఇవి ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చదవాలి, మనం ఇలా చేసుకోవాలని చెప్పి వాళ్ళు మనకి బాగా చెప్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా నేనైతే అక్కడ ఇంకా పులిహోర అయితే తీసుకున్నాను. మధ్యాహ్నం అయితే సరిగా ఫుడ్ అయితే తినలేదు. అందులోనూ మనకి వెహికల్ ఎక్కితే వాంటింగ్స్ అలా అవుతాయని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదండి, పులిహోర ఒకటి తీసుకున్నాను. ఇంకా బయట మనం కిందికి దిగి బయటికి వెళ్తాం కదా, అలా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా వెంకటేశ్వర స్వామిని అయితే చాలా బాగా రెడీ చేసి చాలా గ్రాండ్గా చాలా బాగా అనిపించింది. నిజంగానే చూడండి ఎంత బాగా అనిపించిందో, చాలా దగ్గర నుంచి మనము చూసినట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం వుడ్తో చేశారు కదా, వుడ్తో చేసిందనమాట, అందుకే ఇంత బాగా అనిపించిండు. చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంది. మనం గర్భగుడిలో ఉండే స్వామిని చూడగలుగుతామో లేదో మనకు తెలియదు, కానీ ఇలా శ్రీదేవి భూదేవి సమేతంగా చాలా బాగా కనపడుతున్నాడు అనమాట స్వామి మన కళ్ళకి. ఇంకా అటు సైడ్ వచ్చేసి మనకి తులాభారం లాగా వేస్తారంట, అంటే భగవద్గీత తులాభారం లాగా వేస్తారంట. ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా అండ్ క్లియర్గా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా బయటికి రాగానే ఇలా బయట మనకి ప్రసాదము అవి కూడాను పెడుతున్నారు. పొంగల్ అయితే పెట్టారు మేము పోయినప్పటికీ. నేను కొంచెం తిన్నాను, ఇంకా ఎక్కువ తింటే వాంటింగ్స్ అయితే అని చెప్పి నేనైతే తినలేదు. చూసారా ఇట్లా లోపలికి వెళ్ళంగానే ఇంకా మేము చుట్టూ తిరగలేదండి, ఎందుకంటే కన్నా చుట్టూ మేము చూసే అంత టైం అయితే మాకు సెట్ అవ్వలేదు. అప్పటికే ఇంకా పొద్దుపోయింది. ఇంకా తిరుపతి నుంచి బద్వేలుకి రావడానికి చాలా లాంగ్ టైం అయితే పడుతుందని చెప్పి తొందరగానే చూసుకొని వచ్చేసాము. ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అలిపిరి మెట్ల దగ్గర కపిల్ తీర్థం ఉంది కదా, అక్కడికి కూడా వెళ్దామని అడిగాను. కాకపోతే టైం అనేది సెట్ అవ్వదని చెప్పి మేము వెళ్ళలేకపోయాను. నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను కపిల్ తీర్థం అవి కూడాను చూడాలి అనుకుంటున్నాను. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎప్పుడు నన్ను రమ్మంటాడో తెలియదు, కానీ నేను వెయిట్ చేస్తున్నాను తిరుపతికి వెళ్ళడానికి కూడాను. ఇంత దగ్గరికి వెళ్ళలేకపోయాము, అది కూడా ఆయన ఆజ్ఞ రావాలి కదా, అక్కడి నుంచి ఆజ్ఞ రాందే నేను కూడా వెళ్ళలేను కదా అనిపించింది. ఇంత దగ్గరికి వెళ్ళినా చాలామంది తిరుమలకి వెళ్ళినా కానీ స్వామివారి దర్శనం చేసుకోకుండా రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలా లేకుండా మనం వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకొని రావాలి అని అనుకుంటున్నాను నేను. మాకు తెలియదండి పెద్దగా వెళ్ళడం, అలా కొంచెం భయం అనమాట, అందుకని చెప్పి పెద్దగా ఎక్కడికి వెళ్ళం మేము. ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎమ్మటి వెళ్ళడం తప్పనిచ్చి. ఇంకా ఇప్పుడు చూసేయండి, మొత్తం మేము ఇంటికి వచ్చేసరికి మాకు 9:30 10 అలా అయింది. ఇంక తిని ఇంకా అస్సలు ఓపిక అనేది లేకుండా అయిపోయిందనమాట. మొత్తానికి వీడియో మొత్తం చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు వీడియో నచ్చితేనే లైక్